అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాయదుర్గంలో ఇంటింటికి తిరిగారు. ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని కాలవ శ్రీనివాసులు చెప్పారు. దాంట్లో ఏంటి ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు కొన్ని పెడుతున్నామమ్మా, అన్ని ఒకసారి చేయలేము. మున్సిపాలిటీ దగ్గర డబ్బులు కొంత చేద్దాం. అదే ఇప్పుడు बोले सर का అర్థం పెట్టుకుంటే వస్తుంది. వాళ్ళంతా పెట్టుకుంటే వస్తుంది. చంద్రబాబు నాయుడు వాళ్ళంతా అంగన్వాడీ ఎట్లా అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది. యాక్చువల్ గా మన రాయదుర్గానికి చాలా తక్కువ ఇచ్చినారు అప్పట్లోనే. స్కీమ్ ఇచ్చినప్పుడే చాలా అవసరం మనకి, కానీ కొత్తగా ఇవ్వడం, కొత్తగా ఇస్తే తప్పకుండా చెప్పినారు. స్టోర్ ఒకటి పెట్టిద్దామమ్మా. అంగన్వాడీ మంచి అదే ప్రాబ్లం ఉంది, మన చేతుల్లో లేదు. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రతి కుటుంబము ప్రభుత్వం నుంచి ఏదో రకమైన లబ్ధిని పొందుతా ఉంది. ప్రతి కుటుంబంలోనూ చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల సంతృప్తి వ్యక్తమవుతా ఉంది. అదే సందర్భంలో పెన్షన్ ప్రతి నెల 4,000 వస్తుంది, 6,000 వస్తుంది, మాకి 10,000 వస్తుంది, 15,000 వస్తుంది అని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే భారతదేశంలోనే సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నంబర్ 1 గా నిలిచింది అనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. సంక్షేమానికి అసలైన చిరునామా తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో సంక్షేమానికి పెద్దపీట వేసి ఈరోజు ఉచితంగా అందిస్తున్న గ్యాస్ సిలిండర్ల రాయితీ అయితేనేమి, అట్లాగే తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి 1వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు అందుతున్న 13,000 రూపాయలు అయితేనేమి, అట్లాగే వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్లు అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక సంక్షేమ శ్రేయో రాజ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తా ఉంది. పేదలు, బడుగు బలహీన వర్గాలు, అట్లాగే ఎవరైతే సొంతంగా కష్టపడి పనిచేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరికీ ప్రభుత్వం 3 పూటలా తిని
ప్రశాంతంగా బతికే అవకాశం కల్పిస్తా ఉంది. కాబట్టి సంక్షేమంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చరిత్రను తిరగరాసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.